వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక అడ్డదారిలో జరిగిందని అన్నారు. గతంలో జరిగిన ఎన్నికలలో నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లో వైసీపీ విజయం సాధించిందని, వైసీపీ బీఫామ్ మీద గెలిచిన కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ రోజు వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. కానీ చాలా మంది కార్పొరేటర్ల విప్ ధిక్కరించారు. కాబట్టి న్యాయ పోరాటం చేస్తామంటున్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నగరంలో ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలో 47 డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ని డిప్యూటీ మేయర్గా టీడీపీలో మద్దతు ఇచ్చారు. అయితే వైసీపీకి సంబంధించి కూడా ఈరోజు డిప్యూటీ మేయర్లందరూ కూడా డిప్యూటీ ఎన్నికకి సంబంధించి పాల్గొన్నారు. అయితే మేయర్ ఎన్నికలో డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణాలని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్సీ నగర ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి మనకు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి వైసీపీ ఏదైతే గత ప్రభుత్వం 54 డివిజన్లు కైసం చేసుకున్నారు, ఈ రోజు గల కారణాలకు ఓడిపోయిన కారణాలు ఏమి? ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, గత ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేస్తే 54 మంది వైఎస్ఆర్సీపీ గెలిచారు. టీడీపీ గెలిచిన కార్పొరేటర్లు 0, ఒక్కటి కూడా గెలవాల. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అలవాటు, గతంలో కూడా అధికారంలోకి రాగానే వాళ్ళకి కార్పొరేటర్లు ఎవరు లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి లాక్కున్నారు. మళ్ళీ ఈసారి కూడా అదే ప్రాసెస్ని తీసుకొని చాలామంది కార్పొరేటర్ని మళ్ళీ లాక్కోవడం కూడా జరిగింది. ఈ ప్రాసెస్ వాళ్ళకి ఆనవాయితీగా మొదటి నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇంక వేరే పనిలే, అవతల వాళ్ళని గెలిస్తే లాక్కోవడం అదేవిధంగా చేసుకున్నారు, జరిగిపోయింది. అయితే పార్టీ మారినప్పుడు నువ్వు కార్పొరేటర్గా రిజైన్ కూడా చేయవల్లా, మా పార్టీ కన్నా రిజైన్ చేయాలిగా. నువ్వు పసుపు కండువా కట్టుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కన్నా రాజీనామా చేయాలిగా. నువ్వు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయకపోతేవి, టీడీపీ సభ్యత్వం తీసుకోకపోతేవి, అలాంటప్పుడు మేమంతా కూడా ఏమనుకుంటాం, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులే. సో టోటల్గా మాకు ఒక రాజీనామా పోని మిగతా 53 సభ్యులు కూడా టెక్నికల్గా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులే. కాబట్టి 53 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఉన్నప్పుడు మేము పోటీ పెట్టకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? సో పోటీ అన్నది గెలుపుతో సమానం అని, గెలుపు వస్తేనే పోటీ పెట్టడం అన్నది కాదు. రాజకీయాల్లో గెలుపోవటంతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో నిలబడాలి. సో అందులో కూడా మాకు 53 మంది టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. అలాంటి పక్షంలో మేము మా అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి నిజాయితీగా వైఎస్ఆర్సీపీ బీఫామ్తో కర్మిలా గారిని మేము కంటెస్టింగ్లో పెట్టినాం. వాళ్ళు నిన్నటిదాకా టీడీపీ క్యాండిడేట్గా వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. అయితే తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం బీఫామ్ కూడా ఇవ్వలే, బీఫామ్ కూడా ఇవ్వకుండా వాళ్ళ క్యాండిడేట్ని ప్రపోజ్ చేసుకున్నారు. సో ఈ విధంగా పెట్టినప్పుడు మేము విప్పుని జారీ చేసాం. మేము ఆల్రెడీ మా క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్కి ఓట్లేయండి అని చెప్పి 53 మంది సభ్యులందరికీ కూడా విప్పు జారీ చేశాం. వాళ్ళ విప్పుకి భయపడి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేయాలనుకున్నారు. ఆ విధంగా ఓట్లు వేసుకున్నారు. అయితే నేను ఇక్కడ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మేము విప్పు జారీ చేసింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి మీరు హాజరు కావాలా, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటు వేయాలా అని చెప్పాం. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచి ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ గైర్హాజరైన విప్పుని ధిక్కరించినట్టే. హాజరయ్యి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఓటేయకుండా ఇండిపెండెంట్కి వేసుకున్నా, టీడీపీకి వేసుకున్నా, ఎవరికి వేసుకున్నా కూడా వాళ్ళకి అనర్హత వేట అనేది పడుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా అనర్హత వేట పడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా దీనికోసం చట్టపరమైనటువంటి పోరాటం చేయడం కానీ, ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని అవుతుందనే విషయాన్ని కానీ, వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఇకపోతే రెండోది, మా కరిముల్లాబాయిని మేము ఈరోజు డిప్యూటీ మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మీదకి జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేసి కరిముల్లా గారిని డిప్యూటీ మేయర్గా మేము క్యాండిడేట్గా తీసుకురావడం కూడా జరిగింది. తప్పకుండా కరిముల్లాబాయికి రాబోయే రోజుల్లో ఒక మంచి గౌరవం పార్టీ నుంచి వచ్చేటట్టుగా ఆయనకి చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటమి చెందినంత మాత్రాన బాధపడాల్సిన అవసరంలా, ప్రతి ఓటమి కూడా ఇంకొక గెలుపుకి పునాది అవుతుంది. కాబట్టి మేము ఈ ఓటమిని కూడా డెఫినెట్గా పాజిటివ్గానే తీసుకుంటున్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కానీ, దీంట్లో అవతల వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఏ విధంగా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని చూపించాలన్న దాని మీద ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒక మార్పు అనేది ఉంది. వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు.
తప్పకుండా ఆ పరంగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని కూడా తెలియజేస్తాం. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా వైసీపీకి ఏదైతే 53 మంది కార్పొరేటర్లు ఉన్నారో కార్పొరేటర్లందరూ కూడా విప్ జారీ చేయడం జరిగింది. ఈ విప్ ధిక్కరించిన కార్పొరేటర్లందరూ కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయస్థానం ద్వారా పోరాడతాం. అయితే టీడీపీ నాయకులు చేసింది తప్పు. అయితే వాళ్ళు అక్రంగా అన్యాయంగా మా కార్పొరేటర్లని చేర్చుకొని ఈరోజు బీఫామ్ కూడా ఇవ్వకుండా డిక్లేర్ చేశారు క్యాండిడేట్ని. దీని మీద కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఏదేమైనా టీడీపీ చేస్తున్న అరాచకాలని, టీడీపీకి ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చిందో సంక్షేమ పథకాలు అవి కూడా ప్రజలకు అందుబాటులో లేవు, ప్రజలకు అమలు చేయలేదు. వీటన్నిటి మీద కూడా వైసీపీ ప్రభుత్వం పోరాడుతుంది కూడా అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు.